మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు మామిడికాయ పులిహోర, మామిడికాయ జ్యూస్లు, మామిడికాయ ఆవకాయ అట్లా రకరకాలుగా చేస్తూ ఉంటాము. అయితే ఆవకాయతో మనం ఆవకాయ బిర్యానీ చేస్తాం, ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేస్తాం, ఆవకాయతో రకరకాల రెసిపీస్ మనం చాలా చేస్తున్నాం కూడా. ఈ రోజు మనం చాలా డిఫరెంట్ గా ఫస్ట్ ఆవకాయ చేపల పులుసు చేస్తున్నామండి. ఏంటి పేరు కొత్తగా ఉందా? రెసిపీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మరి ముందు ఆవకాయ చేపల పులుసు తయారు చేసుకుందాం. దానికోసం షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఆవకాయ చేపల పులుసు కోసం మనకి మెయిల్ రాసింది ప్రవీణ గారు రాశారు. హాయ్ మీకోసం, నా పేరు ప్రవీణ. హలో అండి, ఎలా ఉన్నారు ప్రవీణ గారు? మంచి రెసిపీ అడిగారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను అడిగినట్టుగా తందూరి ఫిష్ చేసి చూపించారు, చాలా చాలా థ్యాంక్స్ అండి, సూపర్ గా వచ్చింది. మా అమ్మమ్మ గారు ఆవకాయ చాలా బాగా చేస్తారు. అండ్ ఆల్సో సమ్ పీపుల్ యాడ్ ఆవకాయ ఇన్ ఫిష్ పులుసు. కొంచెం ఆ డిష్ డిఫరెంట్ గా మీ స్టైల్లో చేసి చూపిస్తే ట్రై చేయాలనుంది స్వప్న గారు అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. నాకు అర్థమైందండి, మీకు కొత్త కొత్త వంటకాలు కొత్త కొత్త స్టైల్లో ట్రై చేయడం ఇష్టమని. సో ఈ రోజు మనం ఆవకాయ చేపల పులుసు తయారు చేసుకుందాం. మీకోసం మీరు అడిగే ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ చేసి చూపించడం నాకు మా టీమ్ కి చాలా ఇష్టం అండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆవకాయ చేపల పులుసు తయారు చేస్తున్నాం. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసులో కొంచెం డిఫరెంట్ టచ్ అనమాట. కొంతమంది అయితే ఏదైనా పులుసు, మనం గుడ్డు పులుసు చేసినా, చామదుంప పులుసు చేసినా, చేపల పులుసు చేసినా అందులో ఆవకాయ పచ్చడిని కలుపుకొని తింటారు. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా డిఫరెంట్ కాంబినేషన్లు ట్రై చేయాలి అంటే మీకోసంకి మీకు కావాల్సిన కాంబినేషన్ రెసిపీస్ మాకు పంపించండి. అండ్ అలాగే మీరు అడిగిన కాంబినేషన్స్ డిఫరెంట్వి చేసి చూపించడం మాకు చాలా చాలా ఇష్టం. అందులో మనం చెప్పుకోవచ్చు ఆవకాయ చేపల పులుసు. కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. కరివేపాకు, చింతపండు గుజ్జు, ఉల్లిపాయలు, ఆవకాయ. మీ దగ్గర ఉన్న ఏ ఆవకాయ అయినా పర్లేదు, బట్ మామిడికాయ ఆవకాయ అయితే బాగుంటుంది. చేపల పులుసులో మనం నెల్లూరు సైడ్ వెళ్తే అందులో మామిడికాయ వేస్తారండి, అలాగే వంకాయలు కూడా వేస్తారు. మామిడికాయ చేపల పులుసు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. ఆవకాయ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. అలాగే కారం, పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, పసుపు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేపల పులుసులో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చేస్తుంది ఆవకాయ చేపల పులుసు కాబట్టి అందులో వెల్లుల్లి డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, పొయ్యి మీద పాన్ పెట్టేశాను. ఇందులో కొంచెం నూనె వేసి ఉల్లిపాయని ఫస్ట్ మనం వేయించుకోవాలి. మీరు తెలంగాణ సైడ్ వస్తే కనుక చేపల్లో వేయించి మంచి పేస్ట్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేస్తారు పులుసులో. గుజ్జు బాగా వస్తుంది, థిక్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పెద్దవి 2 ఉల్లిపాయలు కట్ చేశాను, నూనెలో వేసేసి వీటిని మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని. అలాగే ఇవి వేగే లోపల కొరమేను తీసుకున్నాను నేను. అయితే చేపల పులుసుకి కొరమేను, మా సైడ్ అయితే కొరమటలు అంటాము, చాలా బాగుంటుందండి, గట్టిగా ఉంటుంది అనమాట ముక్క. ఈరోజు చేపల పులుసు చేస్తే రేపటికి, ఎల్లుండికి, ఆవుల ఎల్లుండికి అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ చేపల్ని మంచి క్లీన్ చేసుకోవాలండి, ఆ నీచు వాసన పోవాలి. ఉప్పు వేసి బాగా కడిగితే పోతుంది, లేదా కొంచెం వెనిగర్ వేసి కడిగితే కనుక అస్సలు స్మెల్లే రాదు. ఇందులో మనం ఆవకాయని వేసేసి మ్యారినేట్ చేసుకోవాలి. సింపుల్ మ్యారినేషన్ ఇది. పుల్లగా ఉన్న ఆవకాయ అయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మామిడికాయ ఆవకాయ లేకపోతే టమాటా ఆవకాయ అయినా కలుపుకోవచ్చు, బాగుంటుంది. సో ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఉల్లిపాయలు మటుకి మంచిగా వేగాలి. ఈ లోపల ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను. కొన్ని ధనియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర. ఎప్పుడు చేపల పులుసు చేసినా జీలకర్ర మెంతుల పొడి ఖచ్చితంగా ఉండాలి, అది ఉంటేనే రుచి, ఏ చేపలు తెచ్చుకున్నా సరే. అలాగే మెంతులు, ఇంకా కొంచెం కొబ్బరి కావాలి, గసగసాలు కూడా కావాలి. ఇవి వేగిన తర్వాత అవి వేద్దాం. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత కొంచెం డైరెక్ట్గా ఎండు కొబ్బరి ఉంటే ముక్కలైనా వేయండి, పొడి ఉంటే కొంచెం ఇలా వేయించుకోండి. అలాగే కాస్త గసగసాలు. ఇక్కడ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి చూడండి, ఇలా మంచి కలర్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది కాస్త చల్లగా అవుతుంది. ఈలోపు గసగసాలు, కొబ్బరి ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లో ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, గసగసాలు, మెంతులు ఇవన్నీ వేసి ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. ఇదే పొడిలో వేయించుకున్న ఉల్లిపాయల్ని కూడా వేద్దాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి, మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందులో అయితే మనం చేపల పులుసు చేసుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసుకుందాం. వెడల్పాటి గిన్నె అయితే చేపల పులుసుకి ఎప్పుడు బాగుంటుంది. అలాగే చేపల పులుసు చేసిన వెంటనే వేరే గిన్నెలోకి మార్చకూడదు, అందులోనే ఉంచాలి. చేపల పులుసులో నూనె మటుకి ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, నిలువ ఉంటుంది. చేపల పులుసు ఒకసారి చేప ముక్కల్ని వేసిన తర్వాత స్పూన్తో కలపకూడదు, ఎప్పుడు గిన్నెని ఇలా తిప్పుతూ కలపాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం కొంచెం సాజీర వేసుకోవాలి. పులుసులో ఎప్పుడైనా సరే తాలింపులో కొంచెం సాజీర వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సాజీర తర్వాత కొన్ని వెల్లుల్లి, అలాగే ఇందులో కాస్త పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేసాక కాస్త వేగనివ్వాలి పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలి. ఉల్లిపాయ పేస్ట్లోనే కాస్త పసుపు కూడా వేసేస్తాం. మిక్సీ జార్లోనే కొంచెం నీళ్ళు వేసేసి ఇలా షేక్ చేస్తే మొత్తం పేస్ట్ అంతా వచ్చేస్తుంది. పేస్ట్ కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే కారం కూడా, అలాగే సరిపడా ఉప్పు. చేపల పులుసులో కారం, ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది ఉడుకుతూ ఉంటేనే మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. చూడండి, ఇలా థిక్గా రావాలి. చింతపండు పులుసు వేసేసుకోవాలి. పులుసు వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఇంకా కొంచెం మనం ఇప్పుడు మూత పెట్టేసి ఈ పులుసుని ఉడకనివ్వాలి. పులుసు కాస్త ఉడికిన తర్వాత అప్పుడు చేప ముక్కను ఒక్కొక్క దాన్ని మనం వదులుకోవాలన్నమాట. చింతపండు వేసిన తర్వాత ఉడికాక మనకి నూనె పైకి తేలుతుంది చూడండి. కొంచెం మనం బెల్లం వేసుకోవాలి. పులుసు ఎక్కువ వేస్తాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లం వేస్తే ఆ రుచి వేరు. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఇలా విడివిడిగా వేసేసుకోండి. ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా పక్క పక్కన పెట్టుకోవాలన్నమాట. అందుకే చేపల పులుసు వండుకునేటప్పుడు మనం గిన్నె ఇలా వెడల్పాటిది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏది వండినా సరే దానికి తగ్గట్టుగా మనం గిన్నెలు ఎంచుకుంటేనే వంట పర్ఫెక్ట్గా వస్తుందండి. ముఖ్యంగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే
ఏ గిన్నెలో మనం వంట చేస్తున్నాం అన్నది ముఖ్యం. ఇందులో మనం చేపల పులుసు చేస్తున్నాం కదా, ఇందులో ఫ్రై చేస్తే సరిగ్గా అవ్వదు. ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఇలా దగ్గరగా ఉంటే కలుపుతూ ఉంటే బాగా వస్తుంది. ఇలాంటి పులుసులు పెట్టినప్పుడు పులుసులకు ఎప్పుడు వెడల్పుగా ఉండాలి. అదే బిర్యానీ చేసేటప్పుడు కింద వెడల్పుగా ఉండి పైనకు వచ్చేసరికి కొంచెం క్లోజ్ లాగా ఉంటే దమ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత కదపకుండా మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేశాక ఎలా కలపాలో నేను చూపిస్తాను. ఒక 5 minutes తర్వాత ఇప్పుడు ఇలా నిదానంగా జస్ట్ ఇలా తిప్పుకోవడమే. స్పూన్ పెడితే మళ్ళీ చేప ముక్క విరుగుతుంది. పైనుండి కరివేపాకు వేసుకోండి. చెనంతా గుమ్మ గుమ్మ గుమ్మలాడిపోతుంది అనమాట. పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 minutes అలా ఉంచుతాను. ఈ లోపల ఆవకాయ చేపల పులుసు తయారీ విధానం మీరు చూసేయండి. ఇంకా దీన్ని మళ్ళీ డిష్ అవుట్ చేసి వేరేది ప్రజెంటేషన్ ఏం అవసరం లేదు, ఇలాగే మనం ప్రజెంట్ చేసేయచ్చు. ఆవకాయ చేపల పులుసు తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో కాస్త నూనె వేసి ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకోవాలి. అలాగే చేప ముక్కలకి ఆవకాయ పట్టించి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేసి కాస్త వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పౌడర్ చేసుకున్న తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కాస్త నూనె ఎక్కువ వేసుకొని సాజీరా, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి అందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని చింతపండు గుజ్జు కూడా వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత బెల్లం వేసి చేప ముక్కని ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా పెట్టుకొని కాస్త కరివేపాకు కూడా వేసి మరొక 10 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకుంటే ఆవకాయ చేపల పులుసు రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి మెయిల్ రాసింది సునందిని రాశారు. హలో స్వప్న గారు, హౌ ఆర్ యు? నా పేరు సునందిని. హలో సునందిని గారు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అండ్ మీ పేరు చాలా చాలా కొత్తగా ఉందండి, చాలా బాగుంది. విజయవాడ నుండి మెయిల్ రాస్తున్నాను. ఈ మధ్య ఎండలు బాగా ఎక్కువయ్యాయి కదండి. ఇప్పుడు బయటికి వెళ్ళి జ్యూస్, లెమన్ సోడా తాగుతూ ఉంటాం. అయితే నార్మల్ గా మనం ఇంట్లో ఏదైనా ఫ్రూట్ తో డిఫరెంట్ గా చేయొచ్చా? స్వప్న గారు రెసిపీ చెప్పండి అని అన్నారు. ఫ్రూట్ బాదాం తండాయ్ అని మనం చేయొచ్చండి. ఒకసారి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ కి వెళ్దాం. ఇప్పుడు మనం ఫ్రూట్ బాదాం తండాయ్ చేస్తున్నాం. కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. అయితే ఫ్రూట్స్లో మీకు ఇంకేమైనా వేరే ఫ్రూట్స్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న దాంట్లో ఏమైనా తగ్గినా కూడా పర్వాలేదు. ఇవే ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదు, మన చాయిస్ని బట్టి మనం వేసుకోవచ్చు. యాపిల్ కావాలంటే యాపిల్, బనానా కావాలంటే బనానా, అలా మీకు నచ్చిన ఫ్రూట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి అయితే స్ట్రాబెర్రీ, కివి, వాటర్ మిలన్, మల్బెర్రీ, ఇంకా సీజన్ కాబట్టి మామిడి పండు ఉంది. అలాగే ముందుగానే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, ఇవి నీళ్ళల్లో వేయగానే మొత్తం వాటర్ లాగేసి ఇట్లా బెలూన్ లాగా అవుతుంది అనమాట. అది తీసుకోవడం వల్ల మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. అయితే ఇప్పుడు మనం తండాయ్ మసాలా చేసుకుంటున్నాం. తండాయ్ పౌడర్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి, బాదం, జీడిపప్పు, పిస్తా, కర్బూజా గింజలు, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, గసగసాలు, సోంపు గసగసాలు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది అనమాట. ఇంకా ఫ్రూట్స్ అన్నీ మనం కట్ చేసుకోవాలి. సింపుల్, ఇందులో మనం స్టవ్ వాడాల్సింది ఏం లేదు, డైరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి మిక్స్ చేసుకోవడమే. ఫస్ట్ పౌడర్ చేసుకోవడానికి ఇందులో బాదం ఒక గుప్పెడు, జీడిపప్పు, పిస్తా, కర్బూజా సీడ్స్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, సోంపు సగం స్పూను, గసగసాలు ఒక చిన్న స్పూన్, ఇవన్నీ వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసిన తర్వాత కొంచెం పాలు వేసి మనం పేస్ట్ చేసుకున్నాం. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఇంకా అలాగే ఉంటుంది, అస్సలు పాడవదు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వారికి తాగొచ్చు అనమాట, మిల్క్ పౌడర్ లాగా. పాలు వేసేసాను, దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. థిక్గా మంచి పేస్ట్ అవుతుంది. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఇందులో పిస్తా వేసాం, ఇంకా కుంకుమ పువ్వు కూడా వేసాం కాబట్టి ఇలా మంచి కలర్ వస్తుంది అనమాట. అక్కడక్కడ మీకు ఏమైనా చిన్న పీసెస్ మిగిలినా కూడా అవన్నీ డ్రై ఫ్రూట్సే కాబట్టి ఏం కాదు, మధ్య మధ్యలో తగిలినా కూడా బాగుంటుంది. ఇప్పుడు గ్లాస్ బౌల్ ఒకటి తెచ్చుకుందాం.
బౌల్ తీసుకొని ఇందులో మనం చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసుకుందాం. పాలు వేసి ఒక్కసారి షేక్ చేస్తే పేస్ట్ ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తుంది, వేస్ట్ చేయకుండా. అలాగే ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఒకవేళ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకొని వేసుకుంటే బాగుంటుంది రిచ్గా. అలాగే ఇందులో స్వీట్ కోసం మనం కండెన్స్ మిల్క్ వేస్తున్నాము. క్రీమ్ మనకి మొత్తం మిక్స్ అవ్వాలి. చూడండి ఇలా పైన తేలుతుంది కదా, విస్క్తో అయితే మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ అన్ని వేసేద్దాం. ఇందులో నేను సబ్జా వేసాను కదా, కావాలి అంటే కొంచెం సాబుదానాన్ని కూడా ఉడకబెట్టి ఇందులో వేసుకోవచ్చు. గోందు ఉంటుంది, దాన్ని నానబెట్టేస్తే మంచి ఫైబర్ తయారవుతుంది. దాన్ని కూడా ఇందులో మనం మిక్స్ చేసుకోవచ్చు. రకరకాలుగా చాలా వేస్తూ ఉంటారు. ఈరోజు మనం ఓన్లీ సింపుల్గా సబ్జా యాడ్ చేసాము. అలాగే ఇప్పుడు మనం ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం. మల్బెర్రీస్ అయితే డైరెక్ట్గా వేసేయచ్చు, కట్ చేయాల్సిన అవసరం లేదు. కివీని నేను స్కిన్ తీసి పెట్టుకున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్ని రోజుకి ఒక్క కివి అన్న తినమని చెప్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎవరైనా తినొచ్చండి, పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది. కొంచెం పండిన కివి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కివిని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసి మ్యాంగోలో ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇందులో సి విటమిన్ మనకి పుష్కలంగా ఉంటుంది. ఈ సి విటమిన్ మనకి మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, సంవత్సరం మొత్తం ఆ విటమిన్ మన బాడీలో పనిచేస్తుంది అనమాట. అందుకే మ్యాంగో సీజన్లో మీరు ఎన్ని మ్యాంగోస్ తినగలిగితే అన్ని మ్యాంగోస్ తినండి, చాలా మంచిది. అయితే చాలామంది మ్యాంగోస్ ఎక్కువ తింటే లావు అవుతామంటే ఏం పర్లేదండి, సీజన్లో తిన్న తర్వాత కావాలంటే తగ్గొచ్చు. బట్ మ్యాంగోస్ మనకి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి, సంవత్సరంలో ఒక 2 నెలలు పుష్కలంగా వస్తాయి. కాబట్టి సి విటమిన్ మన బాడీకి చాలా అవసరం. మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అన్న, మన స్కిన్ బాగుండాలి అనే దేనికైనా సరే సి విటమిన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాంగోస్ని మంచిగా తినండి. ఆరెంజ్ సీజన్లో ఆరెంజ్ని మంచిగా తినండి, అందులో కూడా సి విటమిన్ చాలా ఉంటుంది. ఇంకా ఎక్కువగా రోజు మనం నిమ్మరసం అయితే మార్నింగ్ కంపల్సరీగా తాగండి. సి విటమిన్ ఎక్కువగా ఉండేది రోజులో ఖచ్చితంగా ఫ్రూట్ మనం తీసుకోవాలి. మ్యాంగోని కట్ చేద్దాం. లాస్ట్లో మనం వాటర్ మిలన్ని కట్ చేసుకుంటున్నాం. వాటర్ మిలన్ని తినేటప్పుడు ఇందులో వాటర్ మిలన్లోనే ఉంది వాటర్ ఎక్కువ ఉంటుంది, అండ్ 90% ఇందులో వాటర్ ఉంటుంది, 10% మనకి మంచి ఫైబర్ని ఇస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వాటర్ దాహం వేయకుండా మనకి సమ్మర్ అంతా మనం తినొచ్చు. తిన్న తర్వాత టమ్మి కూడా ఫుల్ అవుతుంది. కానీ చాలామంది గింజలు వస్తే పనిమాల తీసి పడేస్తూ ఉంటారు. కానీ వాటర్ మిలన్ని ఎప్పుడైనా సరే ఆ గింజలతోనే తినాలి, చాలా మంచిది. గింజల్లోనే మనకి ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. వాటర్ మిలన్ తినేటప్పుడు పిల్లలకు కూడా గింజలు తీసి తినేలాగా అలవాటు చేయకుండా విత్ సీడ్స్ తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ని మనం ఈ మిల్క్ మిశ్రమంలో వేసేద్దాం. వాటర్ మిలన్ ఇందులో వేసేస్తున్నా ఫస్ట్, ఇంకొక దాని తర్వాత
అన్ని ఫ్రూట్స్ వేసుకోవడం. స్ట్రాబెర్రీ, కివి, మామిడి పండు, ఇప్పుడు లాస్ట్లో మనం బెర్రీస్ వేసుకుంటున్నాం. మల్బెర్రీస్, ఇది ఇప్పుడే డైరెక్ట్గా ఇలా తినకుండా చల్లగా అయిన తర్వాత చిల్ అయ్యాక మంచి డెజర్ట్ లాగా తింటే అదిరిపోతుంది. సో ఇలా సాయంత్రం పార్టీ ఉందనుకోండి, చక్కగా ఆఫ్టర్నూన్ మంచిగా ప్రిపేర్ చేసుకొని చిల్ అయిన తర్వాత పార్టీకి తీసుకెళ్తే కనుక అదిరిపోతుంది. అందులో మనదే హైలైట్ డిష్ అవుతుంది అనమాట. మరొకసారి తయారీ విధానం చూసేయండి. ముందు మనం చేసి పెట్టుకున్న ఆవకాయ చేపల పులుసు కూడా తెచ్చుకుందాం. ఫ్రూట్ బాదాం తండాయి తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో బాదాం, జీడిపప్పు, పిస్తా, కర్బూజా సీడ్స్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, సోంపు, గసగసాలు వేసి పౌడర్ చేసుకోవాలి. తరువాత కొన్ని పాలు వేసి తిక్కుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొన్ని పాలు కూడా వేసుకొని ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ వేసి నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా వేసి ఒకదాని తర్వాత ఒక ఫ్రూట్ వేసి బాగా కలుపుకుంటే ఫ్రూట్ బాదాం తండాయి రెడీ అవుతుంది. చేపల పులుసు అయితే అదిరిపోయిందండి. దాని తర్వాత మనం తినడానికి ఫ్రూట్ బాదాం తండాయి 2 రెసిపీస్ అదిరిపోయాయి కదా. మీకు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అన్నా లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేయండి, మేము చేసి చూపిస్తాం. మరి అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బై.